ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదనికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: నేను నీకు ఆరోగ్యం కలగజేసేదను, నీ గాయములను మానిపేదను. ఇర్మియా గ్రంథం 30:17 ఈ మాట. ప్రభు అంటున్నాడు, నీకు ఆరోగ్యం కలగజేసేదను, నీ గాయములు మానిపో. ఇదే యెహోవా వాక్కు. దేవాదేవుడు ఆరోగ్యం ఇచ్చేవాడనే మన గాయాలు మానిపోవాడు. గాయం చేయవాడనే గాయం మానిపోవాడు కూడా ఆయనే. ఆరోగ్యం మనకి దేవుడు దేవుడు ఇవ్వాలి. మంచి ఆరోగ్యం ఎవరు దేవుడు ఇస్తాడు. ఆరోగ్యంతో మన ఆరోగ్యం కావాల్సిన ప్రభుని ప్రార్థన చేయాలి, ప్రభుని అడగాలి. ఆయనకు సమస్తము సాధ్యమే. వాగ్దానం అంటున్న సహోదరి, ఏ బలహీనతనో బాధపడుతున్నావో ఆ బలహీన దూరం అవ్వాలంటే ఆయన సన్నిధి మొరపెట్టినప్పుడు ఆయన నీకు ఆరోగ్యం కలగజేస్తాడు. నీకున్న సమస్యల నుంచి, నీకున్న బంధకాల నుంచి, నీకున్న ఇరుకుల నుంచి ఇబ్బంది తప్పిస్తాడు. ఆయన గాయమును మానిపోవాడు ఆయన. కాబట్టి వినుచున్న సహోదరి, ఏ బలహీనతో నువ్వు బాధపడుతున్నా కానీ ఆ బలహీనతలన్నీ దేవుడు దూరపరచు. చూడండి, ప్రభు అంటున్న ఇర్మియాకాండం 16:26 మీ దేవుడైన వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం చేసి ఆయన ఆజ్ఞను విధేయులై ఆయన కట్లను అనుసరించేలా ఐగుప్తులకు ఏ రోగం నీకు కూడా కలగదంటున్నాడు దేవుడు. కాబట్టి ఇది ఈ వాగ్దానం ప్రార్థించండి. ఆయన మాట శ్రద్ధగా వినాలి, ఆయన దృష్టికి న్యాయం చేయాలి, ఆయన ఆజ్ఞకు విధేయులు ఉండాలి, ఆయన కట్టలను అనుసరించిన ఎలా ఐగుప్తులో కలగజే ఏ రోగం కూడా మీకు కలగదంటున్నాడు దేవుడు. ఎందుకని కలగదంటున్నాడు? ఆయన వాక్ శ్రద్ధగా వింటున్నావు, ఆయన దృష్టికి న్యాయం ఏం చేస్తున్నావు, ఆయన ఆజ్ఞ విధేయత చూపిస్తున్నావు, ఆయన కట్టలను అనుసరిస్తున్నావు. ఇవన్నీ చేస్తుంటే ఏం చేస్తుంది? నీకు ఏ రోగం లేకుండా తీసివేసి నీ గాయనం మారుతా అన్నాడు. మరి ఇది ఏ అనారోగ్యం ఉన్నావో అనారోగ్యం పోవాలని ముందుగా ఆయన మాట శ్రద్ధగా విను, ఆయన దృష్టికి న్యాయం చేయి, ఆయన ఆజ్ఞను విధేయత చూపించు. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించను, నీకు మంచి ఆరోగ్యం కలగజేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించేయండి, దేవుడు మిమ్మల్ని దీవించను గాక. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను, మీరు కూడా నాతో ఏకీవించి ప్రార్థన. సర్వాధికారి, కృపగలవాడ, కనికరపుండా, నీకు వందనాలు, స్తోత్రాలు. మరొక నూతన దినం దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏ కీడి జరగక అందరితో సమాధానం, శాంతి దాచి యజమానులు నెలలా జీతం ఇచ్చే కృప దాచి ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా కష్టార్జం తినేలా మీరు సహాయం చేసి దీవించి ఆశించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. అనేక మంది బిడ్డలు బలహీనంగా బిడ్డలు ముట్టిన రొంప, జలుబు, దగ్గుతో బాధపడి విడుదల దాయిచ్చండి అయ్యా. టైఫాయిడ్ జ్వరం, అయ్యా డెంగ్యూ జ్వరాలతో ప్లేట్లెస్లు పడి ఎంతో మీరు ఆ బిడ్డలకు విడుదల దాయిచ్చామని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. ప్రతి బిడ్డని దీవించు. నీ యజమానులు నెలలా జీతం ఇచ్చే కృప, ఇచ్చిన జీతం వ్యర్థం కష్టం తినే కృప, తాగుడు పేకడ వ్యసనాలు దూరపరిచి కృప చూపిని దీవించమని మిమ్మల్ని మహింపరచుకోమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. పనులు తెచ్చండి, ఖాళీగా మంచి ఉద్యోగాలు తెచ్చండి, యజమానులు నెలలా జీతం ఇచ్చే కృప తెచ్చి, అలాగే మన హాస్పిటల్ ఐసీలను బట్టి ముట్టండి, స్వస్థపరచండి, కృప చూపించి దీవించమని. ఈ దినం ఎవరైతే కుటుంబ సమస్యలతో కుటుంబ సమస్యలు విడుదలకెళ్ళి ప్రార్థించండి, విడుదలకెళ్ళి సహాయం చేయడం అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని ఆశ్రయం, ప్రతి కుటుంబం చుట్టూ మీకు కంచివని కాపుదలు దాచండి అయ్యా. గర్భాలు తరండి, గర్భాలు వచ్చిన నార్మల్ వచ్చిన సహాయం చేయండి, అప్పులు బంధకాలను విడుదల దయచేసి కృప చూపించమన్నాడు. ఈ దినం పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి, కృప చూపించండి. ఇలాంటి పుట్టినరోజులు, పెళ్లి రోజులను జరుపుకున్న కృప బిడ్డలు దయచేయమని మీ కృప ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులు, మమ్మల్ని, మా యజమాని తోటి పని అందరినీ దీవించి ఆశ్రయించి మంచి ఆరోగ్యము, శక్తి, బలంతో కృప చూపించమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.